పేదవాడిని తోసేసిన చేతులు చివరికి అదే పేదవాడి ముందు జోడించాల్సి వచ్చింది. అది ఒక పెద్ద హోటల్, రాయల్ గ్రాండ్. రాత్రి సమయం. హోటల్ చాలా విశాలవంతంగా ఉంది. లోపల ధనవంతులు విందు ఆరగిస్తున్నారు. ప్లేట్లలో సగానికి పైగా ఆహారాన్ని వదిలేసి వెళ్తున్నారు. రాజశేఖర్ తన క్యాబిన్ నుండి గర్వంగా అంతా గమనిస్తున్నాడు. రాజశేఖర్ మేనేజర్తో, ఆ టేబుల్స్ అన్నీ క్లీన్ చేయండి, మిగిలిపోయిన ఫుడ్ అంతా డస్ట్బిన్లో పారేయండి, ఒక్క ముక్క కూడా ఎవరికీ పెట్టద్దు అని చెప్పాడు. మేనేజర్, సార్ చాలా ఫుడ్ మిగిలింది, బయట కొందరు పేదవాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇస్తే అని చెప్పబోతుండగా రాజశేఖర్ కోపంగా, ఇదేమీ చారిటీ హోమ్ కాదు, హోటల్, వాళ్ళకి అలవాటు చేస్తే రోజు ఇక్కడే పడి ఉంటారు, వెళ్ళి పారేయండి అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత హోటల్ పనివాడు ఒక పెద్ద బకెట్ నిండా మిగిలిపోయిన బిర్యానీ, రోటీలను బయట ఉన్న డస్ట్బిన్లో పారేశాడు. అక్కడే మాసిన బట్టలతో ఉన్న రాము ఆకలితో ఆ కవర్ల కోసం వెతుకుతుంటాడు. అది చూసిన రాజశేఖర్ అక్కడికి వెళ్ళి, రే, ఏం చేస్తున్నా ఇక్కడ, మురికి వెధవ, ఇక్కడ కనిపిస్తే పోలీసులకు పట్టిస్తాను, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు. దానికి భయంతో రాము, అయ్యా 2 రోజుల నుండి ఏం తినలేదు, అది పారేసేదే కదా, ఆకలేస్తోందయ్యా అని చెప్పబోతుండగా రాజశేఖర్, ఆకలి అయితే ఏదైనా పని చేసుకో, అంతేగాని నా హోటల్ ముందు అసహ్యంగా తయారవ్వద్దు, గెటౌట్ అని రాముని తోసేస్తాడు. రాము కళ్ళలో నీళ్లతో వెళ్ళిపోతాడు. 2 వారాల తర్వాత రాజశేఖర్ తన లగ్జరీ కారులో ఒక బిజినెస్ పని మీద వేరే ఊరికి ఒంటరిగా బయలుదేరతాడు. అడవి మార్గంలో వెళ్తుండగా భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడి దారి మూసుకుపోతుంది. కారు బురదలో ఇరుక్కుపోతుంది. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. చుట్టుపక్కల మనుషులు ఎవ్వరూ లేరు. 2 రోజులు గడిచిపోయాయి. రాజశేఖర్ దగ్గర ఉన్న నీళ్లు, ఫుడ్డు అంతా అయిపోతుంది. తీవ్రమైన ఎండ, ఆకలితో అతను నీరసించి కారు పక్కనే కుప్పకూలిపోతాడు. తన జేబులో ఉన్న ₹1000 నోట్లను చూసుకుంటాడు. కానీ అవి అతని ఆకలి తీర్చలేవు. మరుసటి రోజు ఉదయం రాజశేఖర్ స్పృహ తప్పే స్థితిలో ఉన్నాడు. అప్పుడే ఒక చిన్న పిల్లాడు కర్రల మోపుతో అటుగా వెళ్తున్నాడు. అతను మరెవరో కాదు, రాము. తన సొంత ఊరికి వెళ్తూ అడవిలో కర్రలు ఏరుకుంటున్నాడు. కారుని చూసి దగ్గరికి వస్తాడు. రాజశేఖర్ను గుర్తుపడతాడు. అయ్యా, ఏమైంది, కళ్ళు తెరవండి అని రాము పిలుస్తాడు. రాజశేఖర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి రాముని చూస్తాడు. రాము వెంటనే తన భుజానుకున్న చిరిగిన సంచిలోంచి ఒక ఎండిపోయిన రొట్టె ముక్కని చూపించి, అయ్యా, నా దగ్గర ఇవే ఉన్నాయి, తినండి అని ఇస్తాడు. రాజశేఖర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఎండిపోయిన రొట్టెను అమితమైన ఆకలితో తింటాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన హోటల్లో 100 రకాల రుచికరమైన వంటకాలు తిన్న రాజశేఖర్కు ఆ క్షణం ఆ ఎండిపోయిన రొట్టె ముక్క ప్రపంచంలోని అత్యంత రుచికరమైన ఆహారంగా అనిపిస్తుంది. కొంతసేపటికి రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంటుంది. రాజశేఖర్ క్షేమంగా బయటపడతాడు. చేతులు పట్టుకుంటాడు. నన్ను క్షమించు బాబు, ఆకలి విలువ ఏంటో, అది తీర్చిన ఈ చేతి విలువ ఏంటో నాకు ఇవాళ తెలిసొచ్చింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం దేవుడికి ఇచ్చే నైవేద్యంతో సమానం. Thank you for watching. Please do subscribe for more videos. Happy kid!